మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 2 రోజుల్లో టీడీపీలో చేరబోతున్నారు. టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు వసంత. మైలవరం సీటు అడుగుతున్నారు కృష్ణ ప్రసాద్. మైలవరంతో పాటు పెనుమలూరును కూడా టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది. మైలవరం టికెట్ రేసులో అటు వసంతతో పాటు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు కూడా ఉన్నారు. ఇక ఎల్లుండి నుంచి అన్నారావుపేట నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు దేవినేని ఉమా. అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో మైలవరం క్యాడర్లో గందరగోళం నెలకొంది. మొత్తం మీద వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరుతుండడంతో మైలవరం టికెట్ ఎవరిదనే గందరగోళం, ప్రస్తుతం కన్ఫ్యూజన్ క్యాడర్లో నెలకొంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్కు మైలవరం కేటాయిస్తారా లేదా పెనమలూరు కేటాయిస్తారా అనే విషయంపై క్యాడర్లో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి టీడీపీ అధిష్టానం కూడా పరిశీలన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటు మైలవరం టికెట్ రేసులో వసంత కృష్ణ ప్రసాద్తో పాటు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు కూడా ఉన్నారు. మరోవైపు దేవినేని ఉమా ఎల్లుండి నుంచి అన్నారావుపేట నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. అయితే హైకమాండ్ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోవడంతో క్యాడర్లో గందరగోళం నెలకొన్న పరిస్థితి. మా ప్రతినిధి సురేంద్ర లైవ్లో జాయిన్ అవుతారు. సురేంద్ర, ఓవైపు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంటే మరోవైపు దేవినేని ఉమా ఏకంగా ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు మైలవరం నుంచి. అసలు మైలవరం టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని కేటాయించబోతుంది? క్యాడర్లో ఉన్న ఈ గందరగోళానికి అధిష్టానం ఎప్పుడు తెరదించబోతోంది? అసలు అందరూ మైలవరంలో టీడీపీ క్యాడర్ అయితే పూర్తిగా గందరగోళంలో ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనేది అయితే ఇప్పటికి అధిష్టానం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నుంచి నెగ్గి ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ రీసెంట్ గానే వైసీపీ వీడి టీడీపీలో చేస్తున్నాడని ప్రకటించారు. 2 రోజుల్లోనే, అంటే 21వ తేదీకు ఆయన ముహూర్తం పెట్టుకున్నారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాలనేది వసంత కృష్ణ ప్రసాద్ అయితే అనుకున్నారు. ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉంటాడని చెప్పి ఇప్పటికే మనం వసంత కృష్ణ ప్రసాద్ తో మనం మాట్లాడినప్పుడు అదే చెప్పారు. నాకు రాజకీయంగా భిక్షం పెట్టిన మైలవరం నుంచి నేను పోటీలో ఉంటానంటూ వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడిన పరిస్థితి. అయితే అదే నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న దేవినేని ఉమ కూడా మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయన కూడా అదే నియోజకవర్గం పోటీలో ఉంటానని ఇప్పటికే చెప్పారు. మైలవరం టికెట్ నాదే అంటూ గంటాపరంగా ఆయన చెప్తున్న పరిస్థితి. 21వ తారీఖు నుంచి అన్నారావుపేట నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఆ సమావేశానికి పార్లమెంటు నాయకుడిగా ఉన్న చిన్ని కూడా హాజరు కాబోతున్నాడు. మరొక పక్క బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ నాదే అంటూ ఆయన టీడీపీ నుంచి పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధిష్టానం ఆ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇస్తారు అనేది అయితే పెద్ద గందరగోళంలో ఉంది. టీడీపీ క్యాడర్ ఎవరి వెనకాల ఉంటారనేది కూడా పెద్ద గందరగోళంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్కి సంబంధించి ఆయన అయితే మైలవరం లేదా పెనమలూరు 2 చోట్ల ఇస్తాము అని చెప్పి ఇప్పటికే అధిష్టానం చెప్పినట్లు అది ఆలోచనలో తర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పెనమలూరు నేను వెళ్ళను, ఖచ్చితంగా మైలవరంలో పోటీ చేస్తారని వసంత కృష్ణ ప్రసాద్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే దేవినేని ఉమ పరిస్థితి అనేది కూడా ఒక సందిగ్ధత ఉంది. కానీ దేవినేని ఉమ మాత్రం అధిష్టానం ప్రకటించలేదు. అభ్యర్థి ఎవరిని మైలవరం నియోజకవర్గంలో ఎవరిని ప్రకటించకపోయినా దేవినేని ఉమ ఎల్లుండి నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే క్రింది స్థాయి వరకు కూడా ఆయన సమావేశాలు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి మైలవరంలో టీడీపీ ఒక గందరగోళం నెలకొని ఉంది. అధిష్టానం ఎవరిని అభ్యర్థి ఎవరైనా ఎవరి వెనకాలలో తాము ఉండాలనే దాంట్లో పూర్తిగా సందిగ్ధతలో ఉన్న పరిస్థితి. సురేంద్ర, అయితే ఇప్పటికే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయనకు మైలవరం లేదంటే పెనమలూరు కూడా ఈ అధిష్టానం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు బొమ్మసాని కావచ్చు, అలాగే దేవినేని, వీళ్ళిద్దరు కూడా టికెట్ ఆశిస్తున్న పరిస్థితి. మరి టోటల్గా ఈ గందరగోళానికి అధిష్టానం ఎప్పుడు తెరదించే పరిస్థితి కనబడుతుంది? ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఓవైపు క్యాడర్ ఏమో మా క్యాండిడేట్ ఎవరనే కన్ఫ్యూజన్లో క్యాడర్ అంతా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? అలాగే మైలవరంతో పాటు పెనుమలూరు కూడా పరిశీలిస్తే కనుక పెనుమలూరులో బోడే ప్రసాద్ కూడా ఉన్నారు. సో ఓవరాల్గా ఈ అన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఎప్పటికల్లా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ గందరగోళానికి ఎప్పుడు తెరదించే ఛాన్సెస్ ఉన్నాయి? రామదాస్ అన్న, మనం ఫస్ట్ నుంచే చెప్తున్నాము, ముగ్గురు కమ్మ సామాజిక వర్గ నేతల మధ్య 2 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంలో అధిష్టానం కూడా తర్జన పడుతుంది. ఎవరికి ఎక్కడ కేటాయించాలనే అంశంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంది. ఎందుకంటే దేవినేని ఉమా కమ్మ సామాజిక వర్గం, అలా వసంత కృష్ణ ప్రసాద్ కానీ బోడే ప్రసాద్ కానీ ముగ్గురు ఒకే సమాజ వర్గానికి చెందిన నేతలుగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్య 2 నియోజకవర్గాలు, ఇటు మైలవరం కానీ పెనమలూరు కానీ 2 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. అయితే ముగ్గురులో ఇద్దరికి సీట్ ఇస్తే ఒకళ్ళ పరిస్థితి ఏంటి అనేది అధిష్టానం అయితే ఆలోచిస్తుంది. ఒకరికి ఎమ్మెల్యే ఇస్తామని కూడా గతం నుంచి ఒక చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి. అయితే
మైలవరంలో దేవినేని ఉమా వర్సెస్ వసంత కృష్ణ ప్రసాద్ అని గత కొంతకాలంగా నడుస్తున్న పరిస్థితి. అయితే వసంత కృష్ణ ప్రసాద్ దేవినేని ఉమా టార్గెట్ చేశారు తప్ప ఎప్పుడు కానీ టీడీపీ పార్టీని ఎక్కడ టార్గెట్ చేయలేదు, చంద్రబాబుని ఎక్కడ టార్గెట్ చేసి మాట్లాడలేని పరిస్థితుల్లో అది ఇప్పుడు టీడీపీలోకి రాబోతున్నారు. అయితే ఇదే నియోజకవర్గంలో వైసీపీ నుంచి కొంత వ్యతిరేకత ఉంది. తను పని చేసుకోకుండా చూసిన ఇంకొక వర్గం జోగి రమేష్ తోటి ఆయన విభేదించి బయటకు వచ్చిన పరిస్థితి. కాబట్టి జోగి రమేష్ కి మైలవరంలో వైసీపీ టికెట్ కేటాయించింది. కాబట్టి జోగి రమేష్ టార్గెట్ గా వసంత కృష్ణప్రసాద్ మైలవరంలో రంగంలో దించాలని టీడీపీ భావిస్తుంది. అయితే అదే నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆడిస్తున్నారు బోడే ప్రసాద్. అయితే బోడే ప్రసాద్ పక్కన పెట్టి ప్రస్తుతం వసంత కృష్ణ ప్రసాద్ ని మైలవరం పంపిస్తున్న చర్చ జరుగుతుంది. దేవినేని ఉమా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు, మైలవరం నుంచి పోటీ చేస్తారని ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే వసంత కృష్ణ ప్రసాద్ మాత్రం నేను మైలవరం వదిలి వెళ్లే ప్రసక్తి లేదు, ఎందుకంటే నాకు రాజకీయ ఖర్చు పెట్టింది ఇక్కడే, మొదటిసారి ఎమ్మెల్యేగా అయ్యింది నేను మైలవరంలోనే, కాబట్టి ఖచ్చితంగా నేను మైలవరంలోనే పోటీలో ఉంటానని ఇప్పటికే చెప్పాడు. అధిష్టానానికి కూడా ఇదే అంశాన్ని ఆయన చెప్పిన పరిస్థితి. అధిష్టానం మాత్రం ప్రస్తుతం తగ్గితల్లో ఉంది, కొంచెం పక్కన పెట్టిన పరిస్థితి. 27వ తారీఖున తాను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అధిష్టానం తన నిర్ణయాన్ని అయితే చెప్పే పరిస్థితి. అయితే నేను ఇక్కడ నుంచి పోటీలో ఉంటాను అనే ఉద్దేశంతో ఈ టికెట్ నాదే అని దేవినేని ఉమా ఇప్పటికే క్లారిటీగా చెప్తున్నాడు. అక్కడి నుంచి ఎన్నికల ప్రచారాన్ని సైతం మొదలు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కొద్ది రోజుల్లోనే టీడీపీ అన్నిటికీ తెరదించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముగ్గురులో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చి మిగతా ఇద్దరిని పోటీలో దింపే ఆలోచనలు అయితే ఉంది. అయితే మైలవరం వసంత కృష్ణప్రసాద్ వెళ్తాడా, దేవినేని ఉమా వెళ్తాడా అనేది మాత్రం కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది. రామదాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేంద్ర. ఇది మొత్తం మీద 2 నియోజకవర్గాలు 60 మంది నేతలు, చాలా కన్ఫ్యూజన్ ఉంది తెలుగుదేశం పార్టీలో. దీనంతటికీ కారణం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరబోవడమే. అయితే వసంత కృష్ణప్రసాద్కు మైలవరం కేటాయిస్తోందా పార్టీ, లేదంటే పెనమలూరు కేటాయిస్తుందా? కేటాయిస్తే కనుక ఈ 2 నియోజకవర్గాల నేతలను ఎలా సయోధ్య కుదురుస్తారు, ఎలా ఒప్పిస్తారు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు క్యాడర్లో ఉన్న గందరగోళానికి తెరదించేందుకు టీడీపీ అధిష్టానం ఎప్పట్లోగా ప్రయత్నం చేస్తుందని సందేహాలు అయితే కొనసాగుతున్నాయి. ఇటు మైలవరం నుంచి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కీలక నేత దేవినేని ఉమా ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో మైలవరం అంశం ప్రస్తుతం పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది, ఆసక్తికరంగా మారిన పరిస్థితి.